బిగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. కొనతాల, ఆదాల, మాగుంట, వంగ గీతలు ఇవాళ వైసీపీలో చేరనున్నారు. అలాగే కర్నూలు ఎంపీ బుట్ట రేణుక తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. గూడూరు నుంచి టీడీపీ నేత, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ కూడా పార్టీలో చేరబోతున్నారు. వీరంతా హైదరాబాద్లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. రైట్, ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గా, ఈ రోజు వైసీపీలోకి భారీ స్థాయిలో వలసలు ఊపందుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురి కావడంతో ఆ వలసలు అనేవి బ్రేక్ పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో వైసీపీలోకి భారీగా వలసలు రాబోతున్నాయి. ముఖ్యంగా మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకోబోతున్నటువంటి జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు కీలకమైనటువంటి నేతలు, ముఖ్యంగా టీడీపీ నుంచి వస్తున్నటువంటి నేతలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. వీళ్ళలో మాగుంటి శ్రీనివాసులు రెడ్డి, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, అదేవిధంగా వంగా గీతలు కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మధ్యాహ్నం తర్వాత వీళ్ళంతా కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో మాట్లాడి టికెట్ కన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళందరితో కూడా అనేక దఫాలుగా వైసీపీకి చెందినటువంటి కీలక నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఎక్కడ సీట్లు కేటాయించాలి, ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఒక ఫైనల్ నిర్ణయాన్ని కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు అటు ఉత్తరాంధ్రకు సంబంధించి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధృవరాజు శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎంపీ బుట్ట రేణుక కూడా తిరిగి మళ్ళీ వైసీపీలోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిన్న కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని ఆమె ప్రకటించడం జరిగింది. ఆ వైసీపీలోకి ఎన్నికను కూడా తీసుకోవడానికి వైసీపీ అధిష్టానం కూడా సుముఖంగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.